ప్రియులారా, దేవుడికి మనమంటే ఎంత ప్రేమో ఈ యొక్క వీడియోలో నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. చివరి వరకు ఈ వీడియోని వీక్షించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఎవరైనా మనకంటే గొప్పవారు, మనకంటే బలవంతులు పైన ఉన్నారు అనుకోండి, ఉన్నతమైన స్థితిలో ఉన్నారనుకోండి, ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తులు కిందున్న వ్యక్తుల్ని ఎక్కువగా ఆలోచిస్తారా? వాళ్ళని ఎక్కువగా పట్టించుకుంటారా? వాళ్ళని గూర్చి ఎక్కువగా అక్కర కలిగి ఉంటారా? లేదు. అయితే సృష్టికర్తనటువంటి దేవాతి దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఎనీ టైం ఎప్పటికీ భూమి మీదనే ఆలోచన కలిగి ఉంటాడు. ఉదాహరణకి యోబును గురించి మనం ఆలోచిస్తే, నీవు నా సేవకుడైన యోబును గూర్చి ఆలోచించితివా అని అంటాడు దేవుడు. అంటే దేవుడు మనల్ని గూర్చి ప్రతి సందర్భంలో ఆలోచిస్తున్నాడు. రెండవదిగా యెషయా గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు అని అంటాడు. అంటే ఇక్కడ దేవుడు తన పిల్లల్ని ప్రేమిస్తుండడం అనేది ఎంత గొప్ప విషయమో, వారిని గూర్చి పదే పదే ఆలోచన కలిగి ఉండడం అనేది రెండవది గొప్ప విషయము. మరి ఆలోచన చేయడం ఒకటేనా అంటే, ఆలోచన చేయడం ఒకటే కాదు ప్రియులారా. మన పట్ల ఉన్నతమైన ఆలోచనను కలిగి ఉన్నాడు. అది ఎక్కడ అంటే, మనమందరము క్రీస్తు ప్రభువుతో సమానమైనటువంటి సంపూర్ణత కలిగిన వారముగా, ఆయన రక్తములో కడగబడిన వారముగా, అలాగే దేవునితో పాటు యుగయుగాలు తరతరాలు పరలోకములో నిత్యత్వంలో మనం జీవించాలి అని ఇంత గొప్ప ఉన్నతమైన ఆలోచనను కలిగి ఉన్నాడు మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు. ప్రియులగా, మరిప్పుడు దేవుడు మానవులను గురించి ఆలోచన చేసి, అది కూడా ఉన్నతమైన ఆలోచన చేసి ఏం చేశాడు అనంటే, రోమాపత్రిక 8:32లో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపుడు అన్నాడు. కాబట్టి ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారిని మన కోసం పంపించడం మాత్రమే కాదు, ఆయన్ని శిక్షించి ఆయన మీద మన శిక్షని భరింపచేసి ఆయనని మన కోసం అర్పించడం మాత్రమే కాదు, మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కల్మషమైనటువంటి వారుగా చేసి దేవుడితో పాటు యుగయుగములు తరతరములు నిత్యత్వంలో నిలబెట్టుకోవాలన్నది దేవుని యొక్క ఆలోచన. మరి ఇంత గొప్ప త్యాగాన్ని చేసిన వారు ఈ భూమి మీద మన కోసం అంటూ ఎవరు లేరు ప్రియులరా. అంత ఉన్నతమైన ఆలోచనను కలిగి ఉన్న దేవుడు మన తండ్రి అయిన దేవుడు. ఆ ఉన్నతమైన సంకల్పాలని యాజ్ ఈజీగా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో భాగముగా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని మన కోసం దారబోశారు. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవునికి ప్రియమైన పిల్లలముగా, దేవునికి ఇష్టమైన బిడ్డలంగా మనము జీవించాలన్నది దేవుడు మన పట్ల కోరుకుంటున్నటువంటి ఉన్నతమైన కోరిక ప్రియులరా.